కరోనా మహమ్మారి దేశాన్ని మరోమారు కలవరపెడుతోంది. గత 24 గంటల్లో దేశంలో 358 కొత్త కేసులు నమోదయ్యాయి. వీటితో కలుపుకొని దేశంలోని యాక్టివ్ కేసుల సంఖ్య 2669కి పెరిగింది. కేరళలో కోవిడ్ వేరియంట్ GN1 కేసులు గుర్తించిన నేపథ్యంలో కేసుల పెరుగుదల ఆందోళన కలిగిస్తోంది. కరోనా కారణంగా దేశవ్యాప్తంగా ఇప్పటికే 3 మరణించారు. ఈ 3 మరణాలు కేరళలోనే నమోదయ్యాయి. ఈ క్రమంలో కరోనా మళ్లీ కొత్త రూపంలో బుసలు కొడుతుండటంతో రాష్ట్రాలన్నీ అప్రమత్తమయ్యాయి. కరోనా కట్టడికి చర్యలు ప్రారంభించాయి. చాలా రాష్ట్రాలు మాస్కులు ధరించడాన్ని తప్పనిసరి చేశాయి. మరోవైపు తెలంగాణ సహా దేశీయంగా కరోనా కేసులు పెరుగుతున్నాయి. బుధవారం తెలంగాణలో మరో 6 పాజిటివ్ కేసులు నమోదైనట్టు వైద్య శాఖ తాజా బులెటిన్లో తెలిపింది. బుధవారం ఒక్కరోజే తెలంగాణలో 6 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కొత్తగా నమోదైన కేసులన్నీ హైదరాబాద్లోనే ఉన్నాయి. రాష్ట్రంలో ప్రస్తుతం చికిత్స పొందుతున్న వారి సంఖ్య 14కు చేరుకుంది. తెలంగాణలో 6 కొత్త కేసులు నమోదు కాగా ఒకరు రికవరీ అయ్యారు. రికవరీ రేటు 99.51% ఉందని వైద్య శాఖ వెల్లడించింది. ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్యులు, అధికారులు సూచిస్తున్నారు. కోవిడ్ పాజిటివ్ వచ్చి తీవ్రమైన లక్షణాలతో ఉన్న రోగులు ప్రభుత్వ కోవిడ్ ఆసుపత్రిలో చికిత్స తీసుకోవచ్చని తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. కరోనా పరీక్షలు, రోగులకు అవసరమైన సదుపాయాలను అందించేందుకు సిద్ధంగా ఉన్నట్టు ప్రభుత్వం తెలిపింది. ప్రతి ఒక్కరూ ముఖానికి మాస్క్ ధరించడం, భౌతిక దూరం పాటించడం, శానిటైజ్ చేసుకోవడం లాంటివి చేయాలని సూచించింది. అనవసరమైన ప్రయాణాలకు దూరంగా ఉండాలని, జ్వరం, దగ్గు, జలుబు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, శరీర నొప్పులు, తలనొప్పి ఉంటే వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచనలు చేసింది. కాగా కేరళ, గోవాతో పాటు పలు రాష్ట్రాల్లో కరోనా కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. కరోనా వేగంగా వ్యాపిస్తున్న క్రమంలో అన్ని రాష్ట్రాలు అప్రమత్తంగా వ్యవహరించాలని కేంద్రం సూచించింది. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఫోకస్ న్యూస్ తెలుగును సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్ లో తెలియజేయండి.